విషయంలో మా భార్య చనిపోయింది 29/12 నాడు లెటర్ ఇచ్చిన. లెటర్ నెంబర్ ఇది. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అండ్ చంద్రశేఖరరావు కొడుకు రామారావు గారి సమక్షంలో ఇస్తే వాళ్ళు పంపిణీ ఇది. అయినాక రాకపోయినాక ఏం చేయాలి, కలెక్టర్ దగ్గర పెట్టు అంటే కలెక్టర్ దగ్గర ఈ లెటర్ ఇక్కడ పెట్టిన. కలెక్టర్ దగ్గర నుంచి రావడం లేదు. రాకపోతే గవర్నర్కి ఇచ్చిన. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వాళ్ళు పంపుతారు లెటర్, అది రాదు. ఇక్కడ 12/1/24 నాడు ఇస్తే ఇక్కడ 3 సార్లు తిప్పుతాడు. ఇప్పటికి రాదు, ఎప్పటికి పోదు. మరి ఇప్పుడు ఏమంటుండు? మరి మూడోసారి అంటున్నావు కదా. అదే ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు లెటర్ ఇచ్చిండు, ఒక నెల దాటి అన్ని చూసిండు సార్. ఇప్పుడు ఏంటి కాదా అంటే జిరాక్స్ ఉంటాడు, ఒరిజినల్ కావాలంటే ఒరిజినల్ పంపిణీ వాళ్ళ దగ్గర ఉంటాయి. మరి నా దగ్గర ఎట్లా ఉంటాయి? ఎమ్మెల్యే ఇచ్చినప్పుడు ఆడ పోతాయి, లేకపోతే అడ్రస్ చేసినప్పుడు కలెక్టర్ చేసినప్పుడు ఒరిజినల్ కాదా బిల్లు? మరి ఎన్ని సంతకాలన్నీ ఉన్నాయి కదా, మరి నడవే మరి అదే కదా. అయితే ఆమె కలెక్టర్ ఏమంటే నన్ను ఊకే 3 మలకలు ఎందుకు చెప్తాను, మరి అంతే కదా. నేను లెటర్ రాస్తానని ఈయనకు పర్సనల్ గా క్యాంప్ ఆఫీస్ కి రాసి ఆడికి ఈడికి ఈడికి ఆడికి ఇంత తతంగా నడిస్తే కానీ అవ్వతలే, పని అవటం లేదు. ఇన్నిసార్లు ఎమ్మెల్యే పెడితే లెటర్ రాకపోతే ఇక కలెక్టర్ దగ్గర పోయినా. మరి ఇది ప్రజావాణిలో వాళ్ళు తీసుకున్నారా, తీసుకోలేదు? కలెక్టర్ అంటే ఏంటి వీళ్ళకంటే పెద్ద కాదా? మరి ఎక్కడ సెక్షన్ లో ఉన్నంతసేపు వాళ్ళు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినాక ఐఏఎస్ ముఖ్యం ఈడ. మరి ఏం చేయాలి? పోయి ఆడ 10వ తారీఖు భద్రాచలం వైకుంఠ ఏకాదశి ఆడ చచ్చిపోతానని చెప్పొచ్చాను. ఇక మరి ఇంకేం చేయాలి? మరి చచ్చిపోతే సమస్య తీరుతుందా? మరి తీరుడు కాదు సార్ ఒక్కటి అంటే ఆవేదన మీద అంటాను. మరి తప్పుతుందా? హాస్పిటల్ పోతే హాస్పిటల్ బిల్ కట్టు ఉంటాడు 5,500. ఇప్పుడు చూపించిన కదా, వాళ్ళని చూపిస్తే ఏమంటాడు, బయటనైతే 2,000 అయితే కట్టు, లేకపోతే ఇంకో 2,000 కట్టి తీసుకో చేపించుకోండి, పైసలు కట్టమంటారు. మా వీళ్ళు కాదే అంటాడు. మరి ఏం చేయాలి? రేపు మార్నింగ్ 6:30కి డేట్ ఇచ్చిండు ఎంఆర్ఐకి. 2,000 మా పైన, మిగతాది ఎంత చెప్తే అంత కట్టి 25% అవుతుంది. అది ఇబ్బంది అడగాలి. 25% తిండి పెట్టేటోళ్ళే లేరు. మరి వీళ్ళు ఏదో ప్రభుత్వం ద్వారా ఏదో ఒక కార్డులు ఇస్తా అన్నారుగా, ఆరోగ్య కార్డులు, అయ్యి పని చేయట్లే. మరి ఎట్లా? ఇస్తారు పో, ఎప్పుడు ఇస్తారు పో అంటే ఇంకా 4 ఏళ్ళు గడవాలి. అప్పుడు అయిపోతుంది ప్రభుత్వం మాకంతే. మరి ఇప్పుడు 11 నెలలనే అయిపోయింది వ్యవస్థ. ఆరోగ్యశ్రీ కూడా లేదా? మరి 10 లక్షలు అని చెప్తాండి. ఏది రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ. వాళ్ళు తెలియక వాళ్ళు వస్తే అదే చెల్లుతుంది పో అంటాడు. 10 లక్షలు చెల్లయ్యని లేదు, చెల్లదు. 2,000 టెస్టులకు ఇస్తాడు, అంతే. 10 లక్షలు లేవు. ఇక లేవంటే ఆపరేషన్ అడ్మిట్ అయ్యి అది అయిపోయినప్పుడు అది చేసేది కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. మరి అది నష్టమే కదా. మరి అదే సమస్య ఇవన్నీ. ఎందుకంటే నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతాను కనుక అది కనుక తెలుసు. లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి అది అంత ఏం తెలుసు. ఎమ్మెల్యేలు మంత్రులు ఏంది కథ? మరి వాళ్ళు కూడా సాయం చేసేటోళ్ళు లేరా? వాడు సాయం ఏందో, వాడు ఎమ్మెల్యే టీఎస్పీ క్యాడర్ లో రిటైర్మెంట్ అవుతాడు. కరప్షన్ ఎంత మైండ్ ఉంటుంది ఏంటనేది అని తెలియదా? టికెట్ వానికి ఇస్తారు, వాడంటాను అనకండి. భాషలు అట్లా వస్తాను. ఏదైనా నీకైతే ఒక సాయం అయితే చేయాలి కదా. ఇప్పుడు మనం ఆ మాట అంటలేం కదా. మరి వీళ్ళు రాయొచ్చు కదా, మరి ఇది కరెక్టా కాదా అని ఎమ్మెల్యేకి రాయొచ్చు కదా. ఇవ్వచ్చునా ఇవ్వకూడదా, ఇల్లు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వచ్చునా. రోడ్ వైడింగ్ ఇల్లు పోతుంది. R&B వాళ్ళ దగ్గర తీసుకొని మేము మార్కింగ్ చేస్తాడు గ్రామ పంచాయతీ వాడు. ఇప్పుడు పర్మిషన్లు తీసుకుంటలేరు, ఉత్తనే కడుతున్నారు మెయిన్ రోడ్. వాళ్ళకు బాగుంది, వాళ్ళకు బాగున్నది. వాడు పర్మిషన్లు ఏం లేదు, సబ్జెక్ట్ అదంతా బాగున్నాయి. మరి ఇదే పడి గుర్తిస్తున్నాడు ప్రభుత్వం. లేదు మరి ఏం చెప్పాలి. థ్యాంక్ యూ బాబా. కిలోమీటర్ రోడ్ పాయింట్ పోయేది వాడు మొత్తం పర్మిషన్ లేదు, ఏం లేదు, కట్టేస్తాడు.